తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో ఇల్లారెడ్డిపేట మండలంలోని వెంకటపూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ టీచర్ ఒక చిన్న పిల్లోడిని అల్లరి చేస్తున్నాడని దారుణంగా చితకబాదింది. మీరే చూడండి, కన్ను ఎంత ఉబ్బిందో. కన్ను మాత్రమే కాదు, బాడీ మొత్తం దెబ్బలే. దీనికి కారణం ఆ పిల్లోడు చిన్న ఎస్సీ కులం అని దారుణంగా కొట్టింది. ఆ బాబుని చూడండి, 3 years చిన్న పిల్లోడు. ఆ టీచర్ పేరు రాణి. తను అసలు మనిషేనా, రాక్షసినా, మానవ రూపంలో ఉన్న మృగం, వింత జంతువు కావచ్చు. తన పిల్లోడైతే ఇలానే కొడుతుందా? నువ్వు చిన్న పిల్లోడండి. కొట్టింది నిన్న అంగన్వాడి జర కాస్ట్ బిల్లింగ్ ఎక్కడ పంపించారు? అంగన్వాడి. అంగన్వాడి ఎక్కడ? ఎవరు? వెంకటపురం. మేడం పేరు రాణి. మొత్తం అయితే కండమికి కొట్టింది. ఇల్లు మొత్తం మా కమిలిపోయినాయి. ఎందుకు? కారణం ఏంటంటే? కారణం ఏం లేదు, మాకైతే వెళ్తుంది వరకు చదువుతాం లేదు, ఏది లేదు. కాలుకి ఎన్నడ కొట్టింది? నిన్న మధ్యాహ్నం కొట్టింది. నేనేమో ఆటో నడుపుతున్నా. మేము ఇంటికి వచ్చారు ఒక 8. మీ పేరు ఏం పేరు? నా పేరు కొంపెల్లి విజయ్ కుమార్. మా బాబు పేరు విద్వాన్స్. ఎన్ని సంవత్సరాలు బాబు? 3.5 సంవత్సరాలు. ఆయనకు జర కాస్ట్ బిల్లింగ్ తోటి ఎస్సీలు అంటే టీచర్ పేరు ఏం పేరు? మేడం. ఇంత జరిగాక కూడా ఆ బాబు పేరెంట్స్ కి కాల్ చేసి మీ బాబుకి జ్వరం వచ్చింది, వచ్చి తీసుకెళ్ళండి అని అన్నదంట. మహాతల్లే, ఇలాంటి వాళ్లకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడితే కానీ మిగతా వాళ్ళు దారికి రారు. అసలు గురువు అంటే ఎవరు? దేవునితో సమానం కదా. ఎందుకంటే మన జీవితాన్ని బాగుపరుస్తారు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడాలి, లేదంటే మీ జీవితాలే నాశనం అవుతాయి. స్టూడెంట్స్ అయినా, గురువులైనా, ప్రజలైనా, పేరెంట్స్ అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే. ఇప్పుడు నేను చెప్పే విషయం పూర్తిగా ఖచ్చితంగా వినాలి, ఆలోచించాలి కూడా. ప్రతి ఒక్క గురువు తమ స్టూడెంట్స్ ని కన్న పిల్లల కంటే గొప్పగా భావించాలి. ఎందుకంటే స్టూడెంట్స్ వల్లనే గురువులకు జీతాలు వస్తాయి, గురువుల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు బాగుంటుంది. స్టూడెంట్స్ వల్లనే గురువులు సంపాదిస్తారు. ప్రతి ఒక్క గురువుకు చెప్తున్నా, మీకు గవర్నమెంట్ నుంచి జీతం వస్తుందని అనుకోకండి. ప్రతి ఒక్క రూపాయి మీకు స్టూడెంట్ నుంచే వస్తుంది, ప్రజల నుంచే మీకు జీతంగా వస్తుంది. మీ పిల్లల నుంచి రూపాయి సంపాదన ఉండదు, రిటర్న్ మీరే ఎక్కువ ఖర్చు చేస్తారు. కానీ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి జీతంగా తీసుకుంటారు. అలా అయితే మీ కన్న పిల్లల కంటే స్టూడెంట్సే గొప్పలు కదా. మరి మీ పిల్లలకు ఎంత మంచిగా మంచి చెడులు బుజ్జగించి చెప్తారు. అదే స్టూడెంట్స్ కి అయితే మంచి చెడులు బుజ్జగించి మంచి మార్గంలో ఎందుకు పెట్టరు? కొందరు గురువులు అయితే సరైన మార్గంలో కాదు కదా, స్టూడెంట్స్ ని మనిషిలా కూడా భావించరు. ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కరు బాగా వినండి. ప్రతి ఒక్క గురువు ప్రతి స్టూడెంట్ కి దేవుడు కాదు. ప్రతి స్టూడెంట్ ప్రతి గురువుకి దేవుడు. కొందరు గురువులు మాత్రమే స్టూడెంట్ కి దేవుడు. ఎందుకంటే స్టూడెంట్స్ వల్లనే మీకు జీతం వస్తుంది. ఆ జీతంతోనే మీరు 3 పూటలు తిండి తింటారు. ఆ జీతంతోనే మీరు ఆనంద ఐశ్వర్యాల్లో మునిగి తేలుతారు. మీకు గవర్నమెంట్ నుంచి ఏమి డబ్బులు రాదు. గవర్నమెంట్ ఏమి డబ్బులు తయారు చేసి ఇవ్వదు. ఆ డబ్బులని ప్రజలదే, స్టూడెంట్స్ దే. ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి. తల్లిదండ్రులు పిల్లలను కంటారు అంతే, కానీ మంచి చెడులు నేర్పించేది గురువే. ఎందుకంటే తమ పిల్లలు పుట్టగానే నడిచే వరకు, మాటలు వచ్చే వరకే ఇంట్లో ఉంచుకుంటారు. 1-2 years చిన్న పిల్లలకు స్కూల్ కి చేర్చుతారు. మరి అస్సలైన స్టేజ్, మొట్టమొదటి మెట్టు అదే కదా. మరి పిల్లలు మంచి చెడులు నేర్చుకోవడం, సరైన మార్గంలో ఎదగడం ఆ ఏజ్, ఆ స్టేజే కదా. ఇలాంటి వాళ్ళు గురువుతో సమానం కాదు, చెప్పుతో సమానం. చదువు చెప్పాల్సిన గురువుకి కామంతో కళ్ళు మూసుకుపోతే ఇలానే ఉంటుంది. తిరుపతి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే పిల్లల్ని కాలేజీకి పంపించాలన్నా గానీ భయం వేస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఇంకా లైఫ్ అంటే ఏంటో కూడా తెలియని అమ్మాయిని డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అనే ప్రొఫెసర్ ప్రెగ్నెంట్ చేశాడు. దీన్నే అంటారు కంచె చేరివేసింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కాలేజీకి పంపిస్తుంటే వాళ్ళు ఇలాంటి నరకానికి గురవుతున్నారు. ఒక తండ్రి కష్టపడి ఫీజు కట్టి కూతుర్ని కాలేజీకి పంపిస్తే డిగ్రీతో తిరిగి రావాలి గానీ ఇలా ప్రెగ్నెంట్ అయ్యి కాదు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ఇంకొక ప్రొఫెసర్ దీని వీడియో తీశాడంట. విద్య బుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఇలాంటి వికార పనులు చేసే వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరి తీయాలి. అప్పుడే ఇంకొక గురువు ఇలాంటి పనులు చేయాలంటే వణుకు పుడుతుంది. రోడ్ మీద కట్ చేయాలి, కాళ్ళు చేతులు తీసేయాలి. రోజు ప్రతి క్షణం నరకంలా భావించి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలి. అయితేనే కానీ మిగతా వాళ్ళు మారరు.
ఇంతకు మించి టార్చర్ ఉంటదని నేను అనుకోవట్లేదు. ఇలాంటి మృగాలకు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. నేను యాక్చువల్ గా దేవునితో సమానం కాదు, చెప్పుతో సమానం అని అందాం అనుకున్నా, కానీ దేవుడు చెప్పు అనే 2 పదాలు నాకు ఒక దగ్గర అనడం అసలు మంచి అనిపించలేదు. వాక్యం వేరేదైనా సరే పదాలు దగ్గరగా ఉన్నాయి, అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే నేను గురువుతో సమానం కాదు, చెప్పుతో సమానం అది మెన్షన్ చేసిన. మరి గురువులే ఇంత దారుణంగా ఉంటే ముందు సమాజం స్టూడెంట్స్ ఎలా తయారవ్వాలి? కొంతమంది గురువులు స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కొంతమంది కంటే ఎక్కువ గురువులు ఓన్లీ జీతం కోసమే, బరువు బాధ్యత లేకుండా బుక్ లో ఉన్నది ఏదో ఒకటి చెప్పి జీతం కోసమే పని చేస్తున్నారు. అక్కడక్కడ జల్లడ పడితే కొంతమంది గురువులు మాత్రమే స్టూడెంట్స్ కి మంచి చెడులు చెప్పే గురువులు, బాధ్యతగా ఉండే గురువులు, మంచి గురువులు, దేవుళ్ళతో సమానం గురువులు అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీద మన సమాజం, మన దేశం, మన ముందు తరం ఆధారపడి ఉంది. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను ప్రతి స్టూడెంట్, ప్రతి గురువుకి దేవుడు, కొందరు గురువులు మాత్రమే స్టూడెంట్ కి దేవుడు అని అన్నాను. ఈ విషయంలో ఎంత మంది నాతో ఏకీభవిస్తారో కామెంట్ చేయండి. ఇది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇక మనం కొన్ని పురాణాలను వదిలిపెట్టాలి. ప్రతి గురువులే దేవుడు అన్న విషయం మనం నెత్తి మీద పెట్టుకొని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ గురువుకి దేవుడు అనే విషయమే ట్రెండింగ్ చేయాలి. ఇదే చరిత్ర పూర్వకంగా రాయబడాలి, చరిత్ర పూర్వకంగా మిగిలిపోవాలి. ఇది నా ఒక్కమే వల్ల సాధ్యం కాదు, ఇది మీ వల్లనే సాధ్యం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి వల్లనే ఇది చరిత్ర పూర్వకంగా మిగిలిపోతుంది. ఇదంతా జరగాలంటే మీరు లైక్, షేర్, కామెంట్ చేయడం వల్లనే ఇది సాధ్యమైతది. మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి స్టూడెంట్స్ కి మంచి చెడులు తెలియదు, కానీ ప్రతి గురువుకి మంచి చెడులు తెలుసు. మరి ప్రతి గురువు దేవుడు ఎలా అవుతాడు? ప్రతి స్టూడెంట్స్ దేవుడు ఎందుకు కాకూడదు? ఈ విషయం నేను చెప్తున్నాననే కాకుండా మీరే సొంతంగా ఆలోచించండి. ప్రతి గురువు దేవుడు అవ్వాలంటే అది గురువు చేతుల్లోనే ఉంటుంది. కానీ ప్రతి స్టూడెంట్ ప్రతి గురువుకి అవునన్నా కాదన్నా దేవుడే. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరి వాస్తవమైన జీవితంతో ముడిపడి ఉంది. అప్పటి పురాతన కాలంలో గురువులంటే దేవుళ్ళ కంటే గొప్పలు. అప్పటి పురాతన కాలంలో గురువులు అలా ఉన్నారు. కానీ ఇప్పుడు గురువులు ఎలా ఉన్నారో నాకంటే బాగా మీకే ఎక్కువ తెలుసు. అప్పటి కాలంలో గురువు శిష్యుల బంధం ఒక అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు కొందరు గురువులేమో స్టూడెంట్స్ కి లైంగికంగా వేధిస్తారు, కొందరు ఏమో రేప్ చేస్తారు, కొందరు ఏమో స్టూడెంట్ జీవితాలను నాశనం చేస్తారు, కొందరు ఏమో జీతం కోసమే పని చేస్తారు, కొందరేమో టైం పాస్ చేస్తారు, కొందరేమో వెతికితేనే అక్కడక్కడ మంచి వాళ్ళు ఉంటారు. మరి ఇప్పటి కాలంలో గురువులు ఎలా ఉన్నారో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక స్టూడెంట్ భవిష్యత్తు మార్చే సత్తా ఒక గురువు చేతుల్లో ఉంటుంది. కానీ గురువే పట్టించుకోకుండా ఉంటే స్టూడెంట్ జీవితం ఎలా బాగుపడుతుంది? మీరే ఆలోచించండి ఒకసారి. దేశ భవిష్యత్తుకు నిదర్శనంగా మారాల్సిన స్టూడెంట్సే ఇలా తయారైతున్నారంటే మన మానవ జీవితం ఏం కావాలి? నేను ప్రైవేట్, గవర్నమెంట్ గురువుల గురించి చెప్తున్నా, ప్రతి ఒక్క గురువు గురించి చెప్తున్నా. ఇప్పుడు ఈ క్షణమే ప్రతి ఒక్క గురువుకి, ప్రతి ఒక్క స్టూడెంట్ దేవుడు అనే నినాదం, వాక్యం ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది సామాజిక బాధ్యతగా మీరు బాధ్యత వహిస్తారని నేను కోరుకుంటున్నా. ఈ విషయంలో మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకెవరికైనా క్లారిటీగా అర్థం కాలేదంటే నాకు కమెంట్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్తాను. అన్నిటికీ మించి సమాజంలో ప్రతి ఒక్కరూ మారాలని, మనిషి మధ్య మంచి ప్రేమ, బంధుత్వం ఏర్పడాలని నేను పోరాటం చేస్తున్నా. సమాజం ఎంత చెడిపోయిందో మీరే చూస్తున్నారు కదా. మన సమాజాన్ని మనమే బాగుపరుచుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. నా పోరాటంలో ఎవరైనా భాగస్వాములు అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. జై సమాజం, జై జై సమాజం, జై సమాజం, జై జై సమాజం. ధన్యవాదము. సమాజం మారాలని కోరుకునే వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న జై సమాజం అని కామెంట్ చేయండి.